అది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో అడుగుపెట్టిన దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలిచూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా లేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల్ గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పెయిన్ ఉందో
ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి